దేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి, దేవాతి దేవుడు మనకిచ్చిన సమయంలో అనుభవ జ్ఞానము అనే అంశం గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఈ రోజులకై ఆత్మదేవుడు ఇచ్చినటువంటి మాట దైవ భక్తిలో ఒక భాగం చదివి ధ్యానించుకున్నాం. ఆ యొక్క సంపూర్ణత గలవారిగా ఉండాలని ఆత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి ఆ భక్తుడైనటువంటి పేతురు భక్తుడు తెలియజేసిన మాటలో అనుభవ జ్ఞానము అనే అంశంలో ఉన్న సత్యాలని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అనుభవ జ్ఞానంలో ఆయన అంటున్నాడు, చూడండి, ఆత్మదేవుడు దేవ స్వభావమునంది పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమును సహనమునందు భక్తిని. ఇక్కడి వరకు వచ్చాం. మనం భక్తిలో కొంత భాగాన్ని ధ్యానించాం. ఆ భక్తిలో కొంత భాగాన్ని ధ్యానించినప్పుడు ఒక మాటను చదువుకుందాం. 12వ అధ్యాయం హీబ్రూస్ లో ఆత్మదేవుడు ఈ మాటను తెలియజేస్తాడు. 28వ వచనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28 అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, జాగ్రత్తగా వెళ్ళండి, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు. అలాగనే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మనలను ఆయన సేవ చేయడానికి దహించాడు. ప్రీతికరమైన భక్తి. మామూలుగా క్రైస్తవ్యం అంటే ఏదో మతం మార్పిడి అనే మాట పక్కన పెట్టమని అనేక సార్లు చెప్పాను మీకు. ఒక మనుష్యుడు అగ్నితో కాల్చబడాలంటే పరిశుద్ధాత్మతో తాకబడి దేవుని స్వారూప్యములో జీవించాలి. అదే భక్తి అంటే. ఊరికినే మనం ఉన్నది లేనిది ఉన్నట్టుగా కాకుండా ఆ స్థితిలో మనం బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడతాడు. మహాదేవుని యొక్క భక్తిని గురించి మాట్లాడుకున్నాం. కొంత భక్తి లేని స్థితి, భక్తి ఫైటస్నెస్ అంటారు. ఆ రీతిగా భక్తి లేని స్థితిని గురించి 2 తిమోతిలో 2:16 ఆత్మదేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడివై ఉండవు. అపవిత్రమైన వట్టి మాటలు చాలా మన లోకంలో రోజులోనే మనకుండే సందర్భాల్లో మన నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు వస్తుంటాయి, దేవునికి ఇష్టం లేని. దాన్ని ఏమంటున్నాడు చూడండి ఆయన మహాదేవుడు, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులందరూ. అట్టి మాటలు మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. అంతే. ఇక దాంట్లో కాంప్రమైజ్ లో దేవుని వాక్యం చెప్పాడంటే ఏ మాత్రం కూడా దాంట్లో పొరపాటు ఉండదు. కాబట్టి మనం గ్రహించాలి, మన నోట్లో ఏమన్నా ఒట్టి మాటలు అంటే దేవునికి అపవిత్రంగా ఉండే మాటలు వస్తున్నాయా అంటే వాక్యానుసారం జీవించలేని స్థితిలో కూడిన మాటలు వస్తున్నాయా, శరీరేచ్ఛలకు సంబంధించిన మాటలు వస్తున్నాయా, పగ, ఈర్ష్య, ద్వేషము, ఈ యొక్క గలతీ పత్రికలో ఉంటాయి చూసారా, అవన్నీ కూడా శరీరేచ్ఛలకు సంబంధించిన అన్ని తృణీకరింపజేసి వాటికి సంబంధించిన మాటలు మాట్లాడు. ఒకవేళ మన తోటి హిందువులే ఉన్నారు, మన తోటి వారు వీళ్ళే ఉన్నారు, మన మిత్రులు, వారిని గురించి కూడా మనము ఒట్టి మాటలు మాట్లాడకూడదు. అపవిత్రమైన మాట. వాళ్ళకి తెలిసిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించనివ్వండి. కానీ సత్యము తెలిసిన తర్వాత మనము అంతే, మన పితరులు అంతే ఒకప్పుడు. అలాగనే మన సత్యం తెలిసిందే మన దేవుని దగ్గరికి వచ్చాం. కాబట్టి వాళ్ళని ఆ విధమైనటువంటి మాటలతో మనం తృణీకరింపే మనస్తత్వాలు ఉంటే దేవునికి ఇష్టపడ్డ భక్తి లేనట్టే. అదేంటి, ఈ లోకరీతిగా ద్వేషం ఉన్నట్టు, లోకరీతిగా ఉన్నట్టు పగ ఉన్నట్టు కదా. అది మనకి ఉండకూడదని దేవుడి దినాన్ని స్పష్టంగా భక్తి హీనతను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తీతులో కూడా ఒక మాటను చదువుకుందాం. 2:12 మనము దేవాది దేవుడు ఇచ్చిన మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి
శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము భక్తిహీనత, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. భక్తిహీనత అనేది ముందు చదువుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడు మహాదేవుడు? శక్తివంతమైన మాటని మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? అక్కడేమో కృపను గురించి మాట్లాడాడు, మనం భక్తిని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నాడు? అది లేనట్లేనా, మన కృప లేనట్టు, మన దగ్గర దేవునితో ఉండే స్థితిగతులు లేనట్టు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవాది దేవుడు? చూడండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి. ఆశ ఉండడం తప్పులేదంటున్నాడు దేవుడు. దురాశ ఉండకూడదు. గ్రీడినెస్ అంటే మనందరికి తెలుసు. ఒకరి గురించి, ఒకరి ఆస్తి గురించి ఏదో ఉన్నది కొట్టేయాలని, లేదా వాళ్ళ వస్తువు తీసుకోవాలని దురాశతో ఉంటారు. బంధువుల్లో కూడా అంతే. ఇవన్నీ కూడాను దేవునికి ఇష్టం లేనివి. ఆ స్థితిలో మనం ఉండకూడదు. విసర్జించి భక్తిహీనతలోనికి నుంచి బయట భక్తి పరులుగా రావాలి. భక్తి పరులు అనేవాడు ఏం చేస్తాడు? తనది తానుగానే అనుభవిస్తాడు, అంతకు మించి ఎక్కువ ఆలోచించడు. అది కావాలి మనకి. ఆ రీతిగా ఆయన అంటున్నాడు, నిరీక్షణ నిమిత్తము. ఏం నిరీక్షణ అంట? శుభప్రదమైన నిరీక్షణ అనగా రాకడలో దేవుని ఎదుర్కొనే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూస్తాం. ఆయన రాకడ కోసం ఎప్పుడన్నా మన మనసులో ఒక రోజు అని అనుకుంటాం దేవుడి వాళ్ళు వస్తాడని. ఆ నిరీక్షణ మనలో ఉండాలట. అదే భక్తికి సంబంధించింది. లేకపోతే భక్తి లేనట్టే. ఇది వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ది బిలీవర్స్. విశ్వాసుల యొక్క ఒక క్యారెక్టర్ అది. అక్కడే అంటున్నారు చూడండి, అనగా మహాదేవుడను మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఇహలోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బతుకుతుండవాలని మనం బోధించుతున్నది. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. భక్తిలో ఒక భాగం ఏంటి? ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తాం కూడా. భక్తిలో ఒక భాగం ఏంటి? నీతిమంతుడికి. మనం దీంట్లో చదువుకున్నాం, అనుభవ జ్ఞానంలో చదువుకుంటూ వస్తున్నాం. అదే రీతిగా మహాదేవుడు దాన్ని ఏమంటాడు? భక్తితో బతుకుచుండవలెను. ఒకవేళ ఒక భక్తిపరుడు ఉన్నాడు అని అంటే వాడిలో ఒక పరిశుద్ధతతో కూడిన దేవునికి సంబంధించిన లక్షణాలన్నీ స్థిరపరచబడ్డాయని మనం గ్రహించాలి. అదే భక్తిని గురించి ఆయన చెప్తున్నాడు. యూదా భక్తుడు ఒక మాటను తెలియజేస్తున్నాడు 18వ వచనంలో. మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన ఈ స్థితిని కూడా చదువుకుందాం. యూదా భక్తుడు రాసినటువంటి ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. 18th verse. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పు నడుచు మహా పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వముందు మీతో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకున్నది. అవి మనం బైబిల్ గ్రంథం చదువుకున్నప్పుడు ఈ రాకడ సమయంలో భక్తిహీనమైన దురాశల చొప్పున, భక్తి పరులుగా ఉంటేనేమో భక్తిహీనత వస్తావు. ఇక భక్తిహీనత ఎట్లా డెవలప్ అవుతుందంట? దురాశలతో. అదని ఇదని నీది కాని దాని గురించి వేస్ట్ అంటాను నేను. మంది కాని దాని గురించి తలంపు కూడా వేస్ట్. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ మంచి మాటను మాట్లాడుతున్నాడు. అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశలు చెప్పున నడుచు పరిహాసకులు ముందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుల పూర్వముందు మీకు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఉంటారు, ఈ అంత్యకాలం కాబట్టి ఇప్పుడు ఉంటారు, కానీ మనం ఆ గుంపులోకి వెళ్ళొద్దు అంటాడు ఆయన. అటువారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారిని ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. అది మనము క్రైస్తవుడు అంటే ఆత్మతో నింపబడిన వాడుగానే ఉండాలి, పరిశుద్ధాత్మని యొక్క శక్తితో నింపబడిన వారిగా ఉండాలి అని మహాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో స్థిరపరచబడినటువంటి మనము మరి యొక్క భక్తిని గురించి, భక్తి లేనిటువంటి స్థితిని ఎలా చెప్తా ఉంటే, నిర్గమాకాండంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన భక్తుడు కాదు కానీ అన్యుడిగా ఉంటున్నాడు. అతను అంటున్నాడు చూడండి భక్తిని గురించి. ఆయన అనే మాటల్ని మన చాలా మంది మన భారతదేశంలో మనం రోజు వింటూనే ఉంటాం, కానీ వాళ్ళని మనం ద్వేషించకూడదు. నిర్గమాకాండం 5వ అధ్యాయము 2వ వచనములో, ఫరో
నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు, చూడండి, యెహోవా ఎవడు? ఏంటండి ఆ ప్రశ్న మార్క్ చూడండి ఎలాగేస్తున్నాడు. అందులో ఆ ఎవడు అనే మాట చూడండి ఎలాగంటున్నాడు, మర్యాద లేనటువంటిది. నేను యెహోవాను ఎరుగను, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఇశ్రాయేలీయులను పోనీయను. కాబట్టి ఆ మనస్తత్వం అలాగుంటుంది. భక్తిహీనతలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనస్తత్వం. అంటే నీవు ఒకవేళ విశ్వాసగా రక్షింపబడి జీవించినప్పటికీ నువ్వు భక్తి లేని వాడిగా ఉంటున్నావు, ఇలాంటిది లక్షణం నీలో ఉంటుందని గుర్తించుకో. ఆయన లేడు అని తెలియనట్టుగా నువ్వు ఇలాగ జీవిస్తున్నప్పుడు, కాబట్టి ఆ స్థితి మనలో ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మరి యొక్క సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 32వ వచనంలో మనం కొత్త నిబంధన గ్రంథంలో ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. లూకా 11వ అధ్యాయం 32. నిన్నవే మనుష్యులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నిన్నేవాళ్ళంట భక్తి ఎక్కువైపోయింది. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర మనం ఉన్నటువంటి భక్తిని గురించి రేపు తీర్పులోకి వచ్చి నిలబడతారంట. మేము నిజమైన భక్తి పరులము. ఏంటి వాళ్ళ భక్తి ఎలా చూపించారు? రాజు నుంచి పశువుల వరకు కూడా గోనె పట్టలు ధరించుకున్నారు. రాజు నుంచి పశువుల వరకు గోనె పట్టలు ధరించుకున్నారు, బూడిద పూసుకున్నారు. అనగా పశువులకి ఎలా సాధ్యం అండి గోనె పట్టలు ధరించడం? బూడిదలు బీయటం ఎలా సాధ్యం అండి? అని భక్తిలో శ్రమలు ఉంటాయి, అందులో రీజనింగ్ ఉండదు. కాబట్టి మనం గ్రహించాలి, అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. భక్తిలో ఆప్టిమిజమే ఉంటది. ఆ ఆప్టిమిజంలో నువ్వు వెళ్ళి దేవుడు చేస్తాడనే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి. కానీ ఏ మాత్రం కూడా రేషనలిజంలోనికి వెళ్ళకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. మరి యొక్క సత్యం మత్తయి 12:41లో మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము 41వ వచనంలో ఆత్మదేవుడు ఈ మాటని మనకు తెలియజేస్తున్నారు. 12:40. నినెవే వారు యోనా ప్రకటన విని మీరు మారు మనసు పొందిన కనుక విమర్శ సమయంలో నినేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేర స్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నినివే వారు. ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు? యోనా కంటే గొప్పవాడు నేనని. నేను చెప్తున్నాను కదా, దేవుడిని వచ్చి మీకు చెప్తున్నాను కదా, ఎందుకు మీలో మార్పు రావట్లేదు? ఒక మనుష్యుడు చెప్తేనే ఆ పట్టణం అంతా కూడా రాజు సైతం మారు మనసు పొందాడే, మీలో ఎందుకు లేదనే భావన కలుగు చేయడానికి ఆయన అంటున్నారు. ఆయనకంటే గొప్పవాడు కదా నేను చెప్తే వినరా? ఆ మనుష్యుడికి వాళ్ళు మాట వింటే వాళ్ళని ఎంత విశ్వాసం చూడండి అంటున్నాడు. మనకి దేవుడు చెప్పినా కూడా మనం ఆ స్థితిలోనికి వెళ్ళలేకపోతున్నాం, భక్తిలోనికి వెళ్ళలేకపోతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 1:30లో ఆత్మదేవుడు ఈ మాటను తెలియజేస్తారు. కాబట్టి నా ఆలోచన వినలేకపోయిరి, నా గద్దింపులు వారు కేవలం తృణీకించరి. ఆయనేమో ఆలోచన చెప్పినా వినలేదంట, గద్దింపులు ఆ చెప్పినా కూడా వినలేదు. సో మనము ఏ విధంగా చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో ఉండి మారు మనసు లేకపోతే మనకి ఏమాత్రం కూడాను భక్తి లేనట్టేనని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. భయము లేకుండా భక్తిహీనతలో ఏముంటుందట? భయము. 34:9 యోబు గ్రంథంలో ఈ మాట చదువుకుందాం. 34. నరులు దేవునితో సహవాసము చేయట వారికి ఏమాత్రమున ప్రయోజనం కాదని అతడు చెప్పుకొనిచున్నాడు. దేవుడు భయం లేకపోతే ఇలాంటి పిచ్చి మాటలేదు. నిత్యజీవం లేమంటాము, మహిమ లేదంటాము, ఆయనతో జీవించలేమంటాము. ఈ యొక్క మాటలతోనే మన ఆత్మీయతను మనం బలహీనపరుచుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ సత్యాన్ని కూడా చదువుకుందాం. ఎఫెసీ 2
12లో ఆత్మదేవుడు ఈ మాటని మనతో మాట్లాడుతున్నాడు. 2:12లో మహాదేవుడు మాట్లాడిన ఈ మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులేదని మీరు జ్ఞాపకం చేసుకోరండి. ఒకప్పుడు మనకి దేవుడు లేడండి. ఒకప్పుడు మనకి దేవుడు లేడు. మనం ఆరాధించే దేవుడు కాదు కదా. ఇప్పుడు సత్యం తెలిసింది వాళ్ళు దేవుడు కాదని. అది జ్ఞాపకం చేసుకోండి. అందుకని ఇశ్రాయేల్ గురించి మనం ప్రార్థన చేస్తాం. ఆయన అంటున్నాడు, దేవుడు ఇశ్రాయేల్తో సహపౌరులు చేశాడు. అనగా మనం కూడా నూతన ఇశ్రాయేలీలము. ఆ స్థితిలో మనం బలపరచబడిన వారిగా ఉంటున్నామని ఆత్మదేవుడు మనతో తెలియజేస్తున్నాడు. మరొక మాటని చదువుకొని ఈ పూట వాక్యాన్ని ముగించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1:30 ఈ సత్యాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్నాం. రోమన్స్ 1:30 కొండగాండ్రును, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డ వాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, వీళ్ళందరూ భక్తిహీన గ్రూపులోకి వస్తారండి. ఆ రీతిగా మన యొక్క ఆత్మీయతను బలపరచుకోకుండా మన జీవితాలను గడుపుకోకూడదని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కీర్తన 10:4లో కూడా ఒక సత్యాన్ని చదువుదాం, ముగించుకుందాం. కీర్తన 10:4లో ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, 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 స్తోత్రం. 10:4 దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడానికి కొందరు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించరు. దుష్టులు కాబట్టి దుష్టుడు అంటే ఎవరు? అపవాదికి సంబంధించిన మనుషులు దుష్టులు, దుష్టాత్మ. కాబట్టి భక్తిహీనత, భక్తిని గురించి ధ్యానించాం. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఒక మాటని సహోదర ప్రేమ నెక్స్ట్ వీక్ చదువుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొనియాడ తరమే